అధికారంలోకి వస్తే ప్రపంచ యుద్ధాలను క్షణాల్లో ఆపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంతర్జాతీయ గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఆయన అనుకున్నంత ఈజీగా గ్లోబల్ సంక్షోభాలు ముగిసిపోవటం లేదు సరే కదా, మరింత జటిలంగా మారుతున్నాయి. యుక్రెయిన్, గాజా, ఇప్పుడు తాజాగా ఇరాన్ విషయంలో కూడా ట్రంప్ వ్యూహాలు ప్రతిష్టంభనలో పడ్డాయి. ట్రంప్ మార్క్ ఈజీ విన్ ఫార్ములాస్ అంతర్జాతీయంగా ఫెయిల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కక ముందు ఎక్కిన కొత్తలో డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంక్షోభాలపై చాలా తేలికగా మాట్లాడారు. తానొస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ముగిస్తానని, గాజాలో శాంతిని క్షణాల్లో నెలకొల్పుతానని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే సీన్ పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్, గాజా, తాజాగా ఇరాన్ వ్యవహారాల్లో ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిష్టంభనను ఎదుర్కొంటోంది. ఈ 3 ప్రాంతాల్లోనూ అమెరికా జోక్యం చేసుకుని అనుకున్న ఫలితాలు సాధించలేక చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుతిన్ సేనలు క్షేత్రస్థాయిలో దూకుడు పెంచుతూ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. ట్రంప్ ఒత్తిడి తెచ్చినా జెలెన్స్కీ ప్రభుత్వం పూర్తిస్థాయి సార్వభౌమత్వం కోసం పట్టుబడుతోంది. ఇక గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, హమాస్ గ్రూపుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ రాయబారాలు కొలిక్కి రావడం లేదు. నెతన్యాహు గాజాపై నియంత్రణను మరింత పెంచుతామని తెగేసి చెబుతుండడం ట్రంప్ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. అటు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్తో కూడా అమెరికాకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. యుఎస్, ఇరాన్ ప్రతినిధులు ఒక తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని కట్టడి చేయడం, హౌతీలు, హిజ్బుల్లా వంటి ఇరాన్ అనుకూల గ్రూపులను అణచడం ట్రంప్ అనుకున్నంత సులువు కాదని తేలిపోయింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ చర్చలను ధృవీకరించినా ట్రంప్ ఆ డీల్ను ఆమోదిస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఈ అంతర్జాతీయ యుద్ధాల వల్ల షిప్పింగ్ ఛార్జీలు పెరిగి అమెరికా దేశీయ మార్కెట్లలో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది ట్రంప్ పాపులారిటీని దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ఈజీ విన్స్ సాధిద్దామనుకున్న ట్రంప్కు ప్రపంచ దేశాల మొండి వైఖరి, క్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు ఇప్పుడు ముళ్లపాన్పులా మారాయి. అమెరికా అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధ్యమనే భ్రమల నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని, ట్రంప్ దూకుడు విదేశాంగ విధానం అంతర్జాతీయ సంక్షోభాల ముందు మోకరిల్లుతోందని ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.